హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మాంసము మటన్ విత్ ములక్కాడలు అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నామండి. కొద్దిగా వేగిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ములక్కాడలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ములక్కాయలు మాంసం అండి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఒక సగం టమాటా అన్నమాట, కొద్దిగా కాబట్టి కర్రీ. టమాటా అండి, పసుపు, కారము, ధనియాల పొడి అన్నమాట, ఒక స్పూన్. వేసుకుని ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కూరకు కర్రీకి సరిపడంత ఉప్పు అన్నమాట. ఇప్పుడు కలబెట్టుకొని బాగా మాంసం వేసేయాలండి. ఇదండి ఉప్పు, కారము అంతా మసాలాలన్నీ మటన్కు పట్టేట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొద్దిగా వేయిస్తే ఒక 5 నిమిషాలు ఆ నీటి వాసన అది పోతుంది. తర్వాత నూనె పైకి తేలుతుందండి. అప్పుడు మనము నీళ్లు వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఉడికిపెట్టుకోవాలన్నమాట. ఒక 4 విజిల్స్ పెడితే మాంసం ఉడికిపోతుంది. తర్వాత ములక్కాడలు వేసుకోవాలండి. చూసినారా, నూనె ఇలా పైకి వస్తుంది. ఈ టైంలో మనము ఇది వేసుకోవాలన్నమాట. అప్పుడు ములక్కాడలు, కొత్తిమీర, కొబ్బరి వేసుకొని ఒక విజిల్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మాంసం బాగా వేగిపోయింది. నీళ్ళండి, 2 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది. కొద్దిగా ఉంది కాబట్టి 1/2 కిలో మాంసము. నాలుగు విజిల్ తర్వాత 4 విజిల్ పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ పెట్టేస్తే ఇలా ఉడికిందండి మాంసము. ఉడికిన తర్వాత ఇప్పుడు కొబ్బరి, ములక్కాడలు వేసేయాలన్నమాట. కొబ్బరి 1 స్పూను, ములక్కాడలు వేసేయాలండి. శుభ్రం కడిగి పెట్టుకున్నది ఇది. కొద్దిగా వేగనిచ్చి తర్వాత ఒక విజిల్, కుక్కర్ మూత పెట్టేసినామంటే ఒక విజిల్ వస్తుందండి. ఒక విజిల్ చాలు అనమాట. ములక్కాళ్ళకి ఒక విజిల్ చాలు. వెంటనే పెట్టేసినామంటే ఈ ములక్కాళ్ళ పచ్చివాసన వస్తుందండి. కొద్దిగా వేగాలి. ఇవి దీంట్లో వేగిన తర్వాత మూత పెట్టాలన్నమాట. ఒక విజిల్ చాలు.
కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, ఒక చిటికెడు గరం మసాలా అండి. చిటికెడు చాలు, ఎక్కువ వద్దు, కారం అయిపోతుంది, మరి ఘాట్ అయిపోతుంది. లవంగం అంతా చెక్క ఉంటుంది కాబట్టి గరం మసాలాలో అది ఎన్వి కూరలకు పడితే బాగుంటుందండి. ఇంతే చాలండి, ఇంతే చాలు. వేయాల్సిన అన్నీ వేసేసాము, కొత్తిమీర కూడా వేసేసాము, కొబ్బరి కూడా వేసేసాము. ఇప్పుడు కొద్దిగా ఉడుకు వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక విజిల్ వేసేస్తే దగ్గరకు వచ్చేస్తుంది అంటే కూర కూడా కర్రీ దగ్గరకు వస్తుంది. మటన్ విత్ డ్రమ్ స్టిక్ అనమాట, ములక్కాళ్ళు కూర రెడీ రెసిపీ. ఇలా వేగిన వెళ్ళక ఒక 2 నిమిషాలు చాలు, ఎక్కువ వద్దు. 2 నిమిషాలు వేగనిస్తే తర్వాత మనం మూత పెట్టేసి ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి. ఒక విజిల్ చాలు అన్నమాట. ఇలా కూర అంతా ఇవి ములక్కాళ్ళు కూడా ఉడికి పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది అన్నమాట. కూర గుత్తంగా వస్తుంది, కాయలకు ఈ షేర్వలాగా పడుతుంది అన్నమాట. ఇది అప్పుడు అన్నంలో కలుపుకోవడానికి అంతా బాగుంటుందండి, చపాతీల్లోకి, ప్లేట్లోకి. ఓకేనండి, అయిపోయింది, ఉడికొచ్చింది. ఇప్పుడు వచ్చింది, కుక్కర్ మూత పెట్టేస్తున్నాం. ఒక విజిల్ ఇచ్చేసినామంటే సరిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.